ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయడం సామాజిక న్యాయానికి ఒక చారిత్రాత్మక అడుగును కొనియాడారు. ఈ నిర్ణయం ద్వారా రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం మరియు గుర్తింపు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నాటి నుండే టీడీపీ బీసీల సంక్షేమం, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ విజయవంతమైన కార్యక్రమంలో పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, బలగాని వెంకటేశ్వరరావు, గేనం సుబ్బారావు, దొడ్డ చంద్రశేఖర్, వి రమేష్, టి రమాదేవి, పెద్దిశెట్టి వరలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జోహార్. నేను ఒక బీసీగా ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు క్రియాశీలకంగా నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా 1983 నుంచి నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా మాకు రాజకీయాలంటే తెలియవు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో మేము యువకులుగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళమే. దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో మా ఒంగోలులో ప్రముఖంగా మా జడా కోటేశ్వరరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ మమ్మల్ని అందరినీ ఒక పిఎస్ఎఫ్ ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ చేయటము, అందరం కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బీసీని గుర్తించి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు అయితేమి, ఎంపీ టికెట్లు అయితేమి ఇవ్వటము, అవన్నీ కూడా మాకు కొత్తగా ఒక అవగాహన రావటము. అప్పటి నుంచి కూడా మేమంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రివర్గానికి, క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి అందరికీ కూడా పేరు పేరున మేమంతా కూడా మా బీసీ సంఘాల తరపున
తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు అందరూ కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గతంలో అసలు బీసీలకి రిజర్వేషన్ స్థాపించిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 20% ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు 34% చేసి ఆ రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. అయితే మన దురదృష్టం గత ప్రభుత్వం మరి ఆ పార్టీలో ఎందుకు మన బీసీలు కొనసాగుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్ళు 34% ఉన్న రిజర్వేషన్ని 24% చేసి మనకు రావాల్సిన వాటా సర్పంచులు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, జడ్పీటీసీలు అయితేమి, ఎంపీపీలు అయితేమి, జడ్పీ చైర్మన్ పదవులు అయితేమి, అనేకమైనటువంటి మున్సిపల్ చైర్మన్ పదవులు అయితేమి, అనేకమైనటువంటి పదవులు 16,800 పదవులు బీసీలకు రావాల్సిన వాటిని మనకు దక్కకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు మనకి మొన్న ఇచ్చిన హామీ, ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మరలా తిరిగి ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆయన మళ్ళా మనకి బీసీలను గౌరవించి 34% రిజర్వేషన్ చేసినందుకు వారికి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మన గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక విధాలుగా మనం దాదాపుగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా అయితేమి, మిగతా కార్యక్రమాల ద్వారా అయితేమి మన బీసీలకి దాదాపు 32,000 కోట్లు మన ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ స్థానిక ఈ సంస్థల్లో కానీ మన జిల్లాలో మన నియోజకవర్గంలో తీసుకుంటే బీసీలకి మన జనార్దన్ రావు గారు ప్రముఖ స్థానం కల్పించడం జరిగింది. ఈరోజు నన్ను ఒంగోలు ఏఎంసీ చైర్మన్గా ఒక బీసీని చేయటం జరిగింది. అదేవిధంగా మన రామచంద్ర గౌడ్ని గౌడ కార్పొరేషన్ చైర్మన్గా చేయటం జరిగింది. మన రమాదేవి గారిని వడ్డేర కార్పొరేషన్ చేసుకోండి. మనకి ఏ పార్టీ అయితే మన బీసీలను ఆదరిస్తుందో, ఏ పార్టీ అయితే మనకి తగిన గౌరవం ఇస్తుందో ఆ పార్టీలోకి రండి. మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా స్వాగతిస్తున్నాం. మీరు ఏదో ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎక్కడంటే అక్కడ పడి ఉండాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గమైన పార్టీ చూస్తూ 16,800 పదవుల్ని మనకు దూరం చేసినటువంటి పార్టీలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనకు 34% కల్పించినటువంటి రిజర్వేషన్లో మీరందరూ కూడా వచ్చి భాగస్వాములు కావాలని చెప్పేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండి మళ్ళా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం కూడా ఘన విజయం సాధించి మన దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మన బీసీల సత్తా చూపించి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని, మన జనార్దన్ రావు గౌరవాన్ని ఇనుముడింపు చేయాలని చెప్పేసి నేను అందరినీ ఈ సందర్భంగా పత్రికా ముఖంగా నేను కోరుకుంటున్నాను. బీసీ సోదరిమణులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బలగాని వెంకటేశ్వరరావు. నేను ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణంలో గత వైసీపీ ప్రభుత్వం 34% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 24%గా చేసి మన బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన తరుణంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ మళ్ళీ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీరందరూ కూడా కలిసి మళ్ళీ బీసీ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా 34% రిజర్వేషను ఇవ్వటం చాలా సంతోషదాయకం. బీసీలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే వారి యొక్క మనుగడ సాధ్యం అనేది మన బీసీ సోదరులందరూ కూడా తెలుసుకోవాలి. గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తరుణంలో అనేక రకాలైనటువంటి నాయకత్వాన్ని అయ్యన్నపాత్రుడు కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇలాంటి పెద్ద వాళ్ళు ఇప్పుడు ఉన్న ఒక పెద్ద తరం నాయకులందరూ కూడా ఆనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క సారథ్యంలో బీసీ సోదరులందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించడం జరిగింది.
నాకు కూడా కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలకే మా ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే బీసీల యొక్క పెత్తనం కొనసాగాలన్నా, బీసీల యొక్క ఆత్మగౌరవం నిలబడాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. మా కొత్తపట్నం మండలంలో కూడా ఈ రోజు కూడా బీసీలు పెత్తనం చేయాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది తప్పితే మరి ఏ పార్టీలో కూడా జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలని దృష్టిలో పెట్టుకొని 34% రిజర్వేషన్ కల్పించడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అట్లాగే రూరల్లో వచ్చేసి 34%, టౌన్లో వచ్చేసి 33.1% రిజర్వేషన్ కల్పించారు. మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు 10% తగ్గించేసి 24% రిజర్వేషన్ ఇచ్చి దరిదాపు 16,800 పదవులు రాకుండా చేశారు. అట్లాగే బీసీలని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు మీ అందరికీ తెలిసిన విషయమే. తోట చంద్రయ్య అతన్ని గొంతు మీద కత్తి పెట్టి ఎట్లా చంపేశారో తెలుసు. అట్లాగే గౌడ అనే అబ్బాయిని అక్కడిని వేధించినందుకు ఏ విధంగా చంపేశారో మీ అందరికీ తెలిసి కక్ష కట్టి బీసీల మీద చేశారు. మన తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. అట్లాగే మన పాదయాత్రలో మన నారా లోకేష్ బాబు గారు కానీ, అట్లాగే మీటింగుల్లో మన చంద్రబాబు గారు కానీ ఒడ్డర్లకి చేస్తామన్నది దృష్టిలో పెట్టుకొని అనంతపురానికి చెందిన ఒక అంగన్వాడీ ఎంప్లాయీని ఎమ్మెల్సీగా చేశారు. చాలా సంతోషం. మా వడ్డర్లని ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక మొట్టమొదటిసారి మహిళల్లో అవకాశం కల్పించారు. అందులో కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, అట్లాగని అంటే ఆస్తులు అంతస్తులు లేవు, రాజకీయ ఇది లేదు. అటువంటి ఆమెని రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చేసి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా చేసినందుకు ఈరోజే ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేయటం జరిగింది. మాకు చాలా సంతోషం. రాజకీయ భిక్ష పెట్టారంటే తెలుగుదేశం పార్టీనే. మా వడ్డర్లందరూ కూడా వడ్డర్ల అండ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జెండా. మేమంతా కూడా తెలుగుదేశం అండతోటే మేము ముందుకెళ్తామని చెప్పేసి వడ్డర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా నాకు అవకాశం కల్పించారు. అంటే 2014లో నా మహిళా కమిషన్గా నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళడంలో మన దామచర్ల జనార్దన్ గారి పాత్ర ఉంది. అప్పుడు నేను చేశాను. ఇప్పుడు అనంతపురంలో దళవాయి రమాదేవి గారు ఈ ఎమ్మెల్సీగా చేయటం నిజంగా మా వడ్డర్లకి అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే బీసీ మినిస్టర్ సవితమ్మ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి అభినందనలు తెలపడానికి వచ్చాము. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే బలిగిన వర్గాలకి, వెనకబడ్డ వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ ఇది ఏ కులానికి సంబంధించింది కాదు. మంది పార్టీ అని బీసీలు చెప్పుకునే ధైర్యమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీలందరికీ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఇక్కడ ఒంగోలు మన జిల్లాలోనే మూలమూరు మాలకొండయ్య గారు కానీ, పాలేటి రామారావు గారు కానీ, సిమిట సాంబ గారు కానీ, 3 ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన రోజులు కూడా ఉంటాయి మన జిల్లాలో బీసీలు. అదే కొనసాగుతుందన్నమాట. నెల్లూరు నుంచి ఇటు దాకా ఎమ్మెల్సీలు కానీ ఎవరికైనా కానీ బీసీలు ఏ కులవన్న కానీ వీటి అనేది తెలుగుదేశం పార్టీకే తగ్గింది. తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా బీసీలు మాది పార్టీ అని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు రిజర్వేషన్ ఈ బట్టే బలిగిన వర్గాలు కానీ ఏ కులమైనా కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీ మరి ఒక బీసీ మహిళని రూపాయలే ఖర్చు లేకుండా ఎంత ఆనందం ఒక బీసీ మహిళకి ఆనందం వచ్చిందనేది తెలుగుదేశం పార్టీకి ప్రతి మహిళ ప్రతి బీసీలు కూడా పాదవందనాలు చేయాల్సిన అవసరం ఎంతైనా లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అవసరము. ఇది ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా తెలుగుదేశం పార్టీకి గెలిపించుకుంటా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే బీసీలకు ఎప్పుడు అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుందని బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ధన్యవాదాలు ఇచ్చుకుంటూ బీసీలందరికీ. ముందుగా స్థానిక సంస్థల విషయంలో 34% రిజర్వేషన్ పెంచిన దానికి ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయ బ్రాహ్మణులకు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో తగు న్యాయం జరిగిందని సూచిస్తూ
ఉచితంగా 200 యూనిట్లు ఇవ్వటం నాయ బ్రాహ్మణులకి ఒక తెలుగుదేశం పార్టీకి దక్కింది. అలాగే దేవాలయాల్లో 25,000 రూపాయల జీతం పెంచింది కూడా నాయ బ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే. ప్లస్ ఇది కాకుండా మా నాయ బ్రాహ్మణులకి ఆదరణ 1, ఆదరణ 2 పథకాలు ద్వారా చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కిందని తెలియజేస్తూ, పిల్లట్ల సుధాకర్ రావు, నాయ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యుల్ని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించినప్పుడు బీసీలకి ఎన్నంటూ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా కొనసాగుతున్న బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలది. మొట్టమొదటిసారిగా బీసీలకి ఫెడరేషన్ ఏర్పాటు చేసింది కూడా నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో జరిగింది. అక్కడి నుంచి కొనసాగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరలా బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 34%ని 24% తగ్గించి మనకి బీసీలు పట్టుకొట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీవే. అందువల్ల మనం కొన్ని సంస్థాగత ఎన్నికల్లో కూడా మనకి మన సర్పంచులు కానీ ఎంపీలు కానీ అనేక పదవులు కోల్పోయాము. ఆ ఉద్దేశంతో మరలా మన బీసీలకి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పని తెలియపరుచుకుంటున్నాము. ప్రత్యేకత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి బీసీలకి ఎప్పుడు కూడా ఏదైనా పార్టీలు ఉందంటే ముందు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. బీసీలు ఏదైనా మనకు ఈరోజు చట్టసభల్లో 34% రిజర్వేషన్ కల్పించిన ఘనత ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా బీసీల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు. బీసీలకు ఇచ్చిన తర్వాతే ఎవరికైనా కూడా పదవులు ఇచ్చేవాళ్ళు. అలాంటిది బీసీలకి ఎలక్షన్ అప్పుడు చెప్పిన విధంగా 34% ఎలక్షన్స్లో ఇస్తానని చెప్పారు. అదే మాట నిలబెట్టుకొని 34% ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వడ్డర్లకి మైనింగ్లో వాటా ఇవ్వడం జరిగింది. గీత కార్మికులకి షాపులు ఇవ్వడం జరిగింది. సెలూన్ షాపులు వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా బీసీ కులాలకి చేనేత వాళ్ళకైతే మొన్న డబ్బులు వేయడం కూడా జరిగింది. మత్స్యకారులు వేటకెళ్ళని సమయంలో వాళ్ళకు కూడా 20,000 రూపాయలు డబ్బులు వేయడం జరిగింది. ప్రతి కులానికి బీసీలని గుర్తుపెట్టుకొని ప్రతి కులానికి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. గతంలో చూసుకుంటే వైసీపీ పార్టీ బీసీలని అనగదొక్కి బీసీలకున్న రిజర్వేషన్లు కూడా తగ్గించిందంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. అది పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ 34% పెట్టి మాకు మళ్ళీ ఆదరణ కల్పించిన ఏకైక ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. మా బీసీల తరపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, మా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దనానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫెడరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి బీసీ కమ్యూనిటీలని ఆదుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. 2014-19లో కూడా 38,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి కేవలం బీసీలకి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ చరిత్ర. తదనంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్ని కోట్ల నిధులు కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టింది కూడా టాక్ రిపోర్ట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. పైగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ దాని మీద 159 లక్షల రూపాయలు నిధులను కేటాయిస్తే ప్రధానమంత్రి ఓకేనా. నా పేరు తిప్పరమల్లి రవితేజ, 26వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ని. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా బీసీ సోదర సోదరీమణులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి నానుడి, అది 1987లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలని బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి 20% వాటా కేటాయించడం జరిగింది. తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆ 20% ఉన్న రిజర్వేషన్ని 34%గా మార్చి బీసీల అభ్యుదయానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేశారో మనందరం చూసాం. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి గొడ్ల పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
బీసీలకి అధికారాన్ని దూరం చేస్తూ 34% ఉన్న రిజర్వేషన్ని 24%గా మార్చి రాష్ట్రంలో దాదాపు 16,800 మంది బీసీలను కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా కాకుండా చేసి బీసీలకు అధికారం దూరం చేసినటువంటి వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారో, అనేక పార్టీలు కూడా ఎన్నికలకు ముందు బీసీలకు అది చేస్తాం, ఇది చేస్తాం, బీసీలకు అందలం ఎక్కిస్తాం, రాజ్యాధికారం ఇస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలను ఏ విధంగా మోసం చేశారో చూసాం. అలా కాకుండా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజ్యాధికారం కల్పించడానికి తిరిగి 34% రిజర్వేషన్ని పునరుద్ధరించి ఈ రోజున బీసీలకి సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.